ఫ్రెండ్స్, ఒక సినిమా బాగుంది అంటే ఎవరైనా వెళ్ళి చూస్తారు. ఒకేసారి 2-3 సినిమాలు విడుదల అయినా ప్రేక్షకులకి ఏ సినిమా నచ్చితే ఆ సినిమా వెళ్ళి చూస్తారు. అది చిన్న సినిమా అయినా, సూపర్ స్టార్లో నటించిన పెద్ద సినిమా అయినా. కానీ ఒక పెద్ద హీరో సినిమా వస్తుంది అంటే వేరే ఏ సినిమాలు ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి సినిమాని రిలీజ్ చేశారో ఇక అంతే, వారికి సరైన థియేటర్లు దొరకవు. సినిమా బాగున్నా వారి చెప్పు చేతల్లో ఉండే సినిమా క్రిటిక్స్గా పిలువబడే వాళ్ళు ఇదొక చెత్త సినిమా, ఈ సినిమా చూసి సమాజం చెడిపోతుంది అని నానా హంగామా చేస్తారు. మొత్తానికి వీళ్ళ దరిద్రమైన రాజకీయాల వల్ల పాపం చిన్న సినిమా నలిగిపోతుంది. ఇలాంటి దారుణమైన నీచమైన సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్. మన దక్షిణాది రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి చెత్త సంస్కృతి లేదు. సంక్రాంతి, దసరా లాంటి సమయాల్లో ఒకేసారి 4-5 సినిమాలు విడుదల అయినా సినిమాల మధ్య పోటీ ఉంటుంది, కానీ ఒకరి సినిమాకి అన్యాయం చేయాలి అని ఎవరూ అనుకోరు. ఇదే మంచి సంస్కృతి తమిళ, కన్నడ, మలయాళ సినిమా ఇండస్ట్రీలు కూడా పాటిస్తూ ఉన్నాయి. అందుకే సినిమా అంటే మన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక మతం లాంటిది. హీరోల్ని ఇక్కడ దేవుళ్లలాగా పూజిస్తారు. కానీ బాలీవుడ్ ఇందుకు పూర్తి విరుద్ధం. బాలీవుడ్ బాద్షాగా పిలువబడే ఎస్ఆర్కే అయినా, బాలీవుడ్ కండల వీరుడిగా పేరుగాంచిన సల్మాన్ ఖాన్ అయినా వేరే ఏ ఇతర సినిమాల్ని, ఇతర హీరోల్ని ఎదగనీయరు అనేది అందరికీ తెలిసిన విషయమే. వీళ్ల వల్ల ఎన్నో మంచి సినిమాలు, ఎందరో మంచి నటులు తీవ్రంగా నష్టపోయారు. ఇలా చేయడానికి కారణం వీళ్లకు ఉన్న ఈగో అలాంటిది. మరి మేమే పెద్ద హీరోలం, దేశంలో మా సినిమా మాత్రమే టాప్లో ఉండాలి అనేది వీళ్ల తాపత్రయం. ఇప్పుడు ఎస్ఆర్కే, అతనికి సంబంధించిన బాలీవుడ్ మాఫియా వర్గం చేసిన కొన్ని దారుణాల గురించి తెలుసుకుందాం. హృతిక్ రోషన్ కాబిల్ సినిమా, షారుఖ్ ఖాన్ రాయిస్ సినిమా ఒకే సమయంలో వచ్చినప్పుడు కాబిల్ సినిమాకి సరిగ్గా థియేటర్లు దొరకకుండా చేశారు. ఇలాగే రణ్వీర్ సింగ్, దీపికాల సినిమా బాజీరావ్ మస్తానీ, షారుఖ్ దిల్వాలే విడుదలైనప్పుడు, అజయ్ దేవగన్ సన్ ఆఫ్ సర్దార్, షారుఖ్ జబ్ తక్ హై జానప్పుడు కూడా జరిగింది. హృతిక్ రోషన్ వాళ్ళ నాన్న అయిన రాకేష్ రోషన్ మీడియా ముందుకొచ్చి బాధపడినా ఒక వర్గం మాకు థియేటర్లు దొరకకుండా చేసింది అని మన RRRలో నటించిన అజయ్ దేవగన్ కోర్టు వరకు వెళ్ళినా ఎటువంటి ప్రయోజనం దొరకలేదు. ఇక్కడ మనం చూసుకుంటే హృతిక్ రోషన్, అజయ్ దేవగన్లు చిన్న హీరోలు కాదు. వాళ్లకంటూ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. కానీ ఎస్ఆర్కే ఇంత పెద్ద హీరోలనే ఇంత ఇబ్బంది పెడితే ఇక చిన్న హీరోల సినిమాల పరిస్థితులు ఏంటి? ఇక సల్మాన్ ఖాన్ గురించి అయితే ఎంతో మంది నటులకు అవకాశాలు రాకుండా చేశాడు అనేది పెద్ద రూమర్ కూడా ఉంది. ఇక సినిమా క్రిటిక్స్గా పిలువబడే రివ్యూలు రాసే కొందరు అయితే ఇంకా దారుణం. పెద్ద హీరోల దగ్గర డబ్బులు తీసుకుని చిన్న సినిమాలు బాగున్నా వాటిని దారుణంగా ట్రోల్ చేసి సినిమా ఫ్లాప్ చేస్తున్నారు. ఇక వీళ్లకు వచ్చే అవార్డులు చూస్తే నిజంగా ఇస్తున్నారా లేక వీళ్లే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారా అనే సందేహం కలుగుతుంది. చేసే అరకొర యాక్టింగ్కి వచ్చే అవార్డులు అన్నీ. మరి ఇక సినిమాలు చూసే ఆడియన్స్ కూడా ఏం చేస్తారు పాపం, వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ని ఎన్నో ఏళ్లుగా భరిస్తూ వస్తున్నారు. అప్పట్లో ఎంత టాలెంట్ ఉన్నా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి గొప్ప నటులు కేవలం 1-2 హిందీ సినిమాల్లో మాత్రమే కనిపించారు. నిజానికి బాలీవుడ్ మాఫియా వీళ్ళని అక్కడ నిలబడకుండా చేసింది. ఈ మాఫియా వల్లే రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా లాంటి మంచి నటులు కూడా ఇప్పటికీ చిన్న సినిమాలే చేసుకుంటున్నారు. ఇక సుశాంత్ సింగ్ లాంటి మంచి నటులు ఈ మాఫియా మధ్య బ్రతకలేక శాశ్వతంగా వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్కి అసలు సిసలు సౌత్ సినిమాని పరిచయం చేసిన సినిమా బాహుబలి. బాహుబలిలో ప్రభాస్ని చూసిన నార్త్ ఆడియన్స్ ఇతను కదరా హీరో అంటే, ఇది కదరా కటౌట్ అంటే అని భావించి ప్రభాస్ని, మన సౌత్ సినిమాల్ని ఆదరించడం ఆరంభించారు. హిందీ వాళ్ళకి మెల్లగా మన సౌత్ సినిమాలపై ఆసక్తి కలగడం మొదలయ్యింది. తర్వాత వచ్చిన బాహుబలి 2, KGF, పుష్ప, RRR, కార్తికేయ 2, కాంతారా ఘన విజయం సాధించాయి. ఇక మన ప్రభాస్కి అయితే నార్త్లో ఖాన్లకు ధీటుగా, ఇంకా చెప్పాలంటే ఖాన్ల కంటే ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఎంతగా అంటే బీహార్, యూపీలోని మారుమూల పల్లెల్లో కూడా ప్రభాస్ సినిమాలు చూడడానికి జనం ఎగబడేంతగా. ఈ క్రేజ్ ఆదిపురుష్ లాంటి సినిమాకు కూడా తొలి 2-3 రోజుల్లో వచ్చిన వసూళ్లు బాలీవుడ్ మాఫియాని కుళ్ళుకునేలాగా చేశాయి. కానీ ఈసారి సలార్ రిలీజ్ అయ్యే సమయానికి షారుఖ్, డుమ్కీ కూడా రిలీజ్ అవ్వబోతుండటంతో మరోసారి ఈ మాఫియా కుట్ర బయటపడింది. ఎస్ఆర్కే సినిమా వస్తుంది అంటే భయపడి సలార్ విడుదలను మార్చకపోవడంతో తమ పాత చెత్త రాజకీయాలను బయటికి తీశాడు ఎస్ఆర్కే. సలార్కు థియేటర్లు ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఒక్క ఫోన్ కాల్తో మొత్తం మార్చేశాడు. దేశంలోనే పెద్ద సినిమా చైన్లు అయిన PVR, ఐనాక్స్, మిరాజ్ లాంటి సంస్థలు నార్త్లో సలార్ సినిమాను వేయము, కేవలం డుమ్కీ మాత్రమే వేస్తామని తేల్చి చెప్పేశాయి. కానీ ఈ విషయంలో మన సౌత్ వాళ్ళు కూడా వీళ్ళకి అదిరిపోయే పంచిచ్చారు. మీరు నార్త్లో మా సినిమాను వేయకపోతే మీకు సౌత్లో ఏ సినిమా ఇచ్చేది లేదు అని తెగేసి చెప్పారు. ఈ దెబ్బకు వీళ్ల బుర్రలు గిర్రును తిరిగి సలార్ సినిమాని రిలీజ్ చేయాల్సి వచ్చింది. వీళ్లు చేసిన ఈ పని బయటకు తెలియడంతో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, హిందీ వాళ్ళు కూడా ఎస్ఆర్కేని, బాలీవుడ్ మాఫియాని తిట్టడం మొదలుపెట్టారు. ఇక సలార్ రిలీజ్ అయ్యాక అయితే బాలీవుడ్ బాద్షా పరువు మొత్తం పోయింది. ఎస్ఆర్కే సినిమా దుమ్కి తొలి రోజు 40 కోట్లు కూడా వసూలు చేయలేకపోతే
మన సలార్ ఏకంగా 178 కోట్లు వసూలు చేసింది. అది కూడా దుమ్కీ కంటే తక్కువ థియేటర్లలో రిలీజ్ అయ్యి. సలార్ మేనియా ఎంతలా కొనసాగుతుంది అంటే మన ఇండియాలోనే కాకుండా మన పక్క దేశం నేపాల్లో కూడా జనాలు టికెట్ల కోసం థియేటర్ల గేట్లు ఎక్కి ఎగబడేంతలా. ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ఎస్ఆర్కే అహంకారంతో నా సినిమా వస్తుంది అంటే ఇతర సినిమాలు రాకూడదు, వస్తే నా సినిమా కింద నలిగిపోవడం ఖాయమని వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మన ప్రభాస్ సినిమా సలార్ షారుఖ్ డుమ్కీ సినిమాని తొక్కి తొక్కి నారతీసింది. ఈ దెబ్బకి షారుఖ్ ప్రభాస్ సినిమా వస్తుంది అంటే తన సినిమా విడుదల తేదీని మార్చుకోవడం ఖాయం. ఇక ప్రభాస్ తరువాతి పాన్ ఇండియా సినిమాలు సలార్ 2, కల్కి, స్పిరిట్ సినిమాలు బాలీవుడ్ మాఫియాకి చెమటలు పట్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రభాస్వి మాత్రమే కాకుండా మన తెలుగు హీరోల సినిమాలు పుష్ప 2, మహేష్ SSMB 29, NTR 31, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలు బాలీవుడ్ని శాసించడానికి రెడీగా ఉన్నాయి. ఎప్పుడూ అహంకారంతో ఊగిపోయే బాలీవుడ్ మాఫియా వీటన్నిటిని ఎలా తట్టుకుంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.